ఏంటి రాజశేఖర్ గారు, ఏం కావాలి మీకు? ఈ ఇల్లా, ఆస్తా? ఆస్తి. ఈ ఆస్తి నాది. ఇది పోతుందన్న భయం నాకు లేదు. ఆస్తి అనుభవించాలన్న కోరిక నాకు అంతకన్నా లేదు. మరి ఇంకేం కావాలి రాజశేఖర్ గారు? నన్ను బయటకు గెంటేసి నా మీద పగ సాధించాలనుకుంటున్నారా? పగ సాధించాలనుకునేవాణ్ణి అయితే ఎప్పుడో నీ ప్రాణం గాల్లో కలిసిపోయి ఉండేది అనసూయ. నువ్వు చేసిన కుట్రకి బలై భార్యా బిడ్డల్ని దూరం చేసుకొని వాళ్ళున్నారో లేరో తెలియక వెతికి వెతికి అలిసిపోయి ఈ కట్టె కాలేలోపు నాలో సగభాగం నన్ను కలవకపోతుందా అని నా ఆరో ప్రాణమైన నా బంగారు తల్లిని ఈ కళ్లతోనే చూడాలన్న ఆశతోనే నేను జీవిస్తున్నాను. నాకు నా బిడ్డ నీ దగ్గరుందన్న మాటే ఊపిరి పోసింది. నా బంగారు తల్లిని వెంటనే చూడాలని నా మనసు ఉరకలు వేసింది. కానీ నా బిడ్డ జాడని నీ నుండి తెలుసుకోవడం అసాధ్యమని నాకు అర్థమైంది. అందుకని ఈ ఆస్తి నా నుండి లాక్కొని నీ కూతుర్ని కొనుక్కుంటావా, వెతుక్కుంటావా? చెప్పండి రాజశేఖర్ గారు, మీ కూతురు ఎక్కడుందో మీకు తెలుసా? నన్నిక్కడి నుంచి గెంటేస్తే మీ కూతురు మీకు దొరుకుతుందా? తప్పు తప్పు చేస్తున్నారు. మీరీ పిల్ల కుంకతో కలిసి నా మీద యుద్ధం చెయ్యాలనుకోవడం మీ మూర్ఖత్వం. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అవునండి, ఏ ప్రయోజనం ఉండదండి. మా అత్తయ్య గారు జగముండి ప్రాణం పోయినా మీ అమ్మ ఎక్కడుందో ఆవిడ చెప్పదండి. అలాంటిది ఈ ఆస్తి రాకుంటే మాత్రం చెప్తుందా? అవునండి, మా అత్తయ్య గారికి డబ్బంటే వ్యామోహము, ఆస్తి ఐశ్వర్యం అంటే పిచ్చి. డబ్బు లేని రోజున, ఈ ఆస్తి పోయిన రోజున ఈవిడ బతుకున్నా శవంతో సమానమండి. అందుకని ఈ ఆస్తి లాక్కొని మీ కూతుర్నివ్వమని బేరం పెడితే మాత్రం ఈవిడ మీ కూతురు గురించి ఎక్కడుందో చెప్పేస్తుంది అని అనుకుంటున్నారండి? చెప్పదండి. ఈవిడ పగ కోసం ఈ ఆస్తి వదులుకుని కొడుకులతో కోడలతో వీధిలో అడుక్కుంటుందేమో గాని మీ కూతురు ఎక్కడుందో మాత్రం చెప్పదండి. రాజశేఖర్ గారు, మీ అమ్మాయి కోసం ఈ ఆస్తిని లాక్కొని మా అత్తయ్య గారిని వీధి పాలు మాత్రం చేయకండి. ప్లీజ్ అండి, ప్లీజ్. చేస్తాను 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 అదే పని చేస్తాను. నా కూతురి కోసం నేను ఏమైనా చేస్తాను. ఏ అనసూయ, ఈ ఇల్లు నాది. ఇక నుండి నా ఆస్తి మొత్తాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. నిన్ను చంపడానికి కత్తి అవసరం లేదు. ఈ ఆస్తి చాలు. రూపాయి లేని క్షణం, ఈ ఆస్తి పోయిన మరుక్షణం నువ్వు చస్తావు, నువ్వు చస్తావు, నువ్వు చస్తావు, చస్తావు, చస్తావు. పో, బయటికి పో. ఏంట్రా ఏంటి ఆస్తి ఆస్తి దగ్గర రెచ్చిపోతున్నావు? ఎవరికి కావాలరా నీ బోర్డు ఆస్తి? మా అమ్మాయి మాకు కోట్ల ఆస్తి, కొండంత బలం. మధు, ఈ ఆస్తి పోతే మేము రోడ్డు మీద అడుగుతున్నాం. అమెరికాలో చదువుకున్నాను. మా అమ్మకి మేము నలుగురం కొడుకులు ఉన్నాం. కూలి పని చేసినా సరే మా అమ్మని కాపాడుకుంటాం. అన్నయ్యలు చెప్పండి రా, మాట్లాడండి. తమ్ముడు, కూలి పని కొంచెం కష్టమేవరా, కొంచెం అర్థం చేసుకోరా. అది మీ అమ్మకి మీ అన్నలిచ్చిన విలువ. అనసూయ, పో బయటికి. ఈ రోజుతో ఈ ఆస్తికి నీకు చెల్లు. అయ్యా రాజశేఖర్ గారు, పాపం వీడేదో పసివాడు, తెలియక వాగాడు. వీణ్ణి క్షమించండి. ఉన్న ఫలంగా పొమ్మంటే మేమెక్కడికి పోగలం చెప్పండి? అది నాకు అనవసరం. ఎక్కడికి పోతారో ఎక్కడ చస్తారో చావండి, వెళ్ళండి.
అది కాదు తమ్ముడు గారు. వద్దు, ఈ నంగనాచి నాటకాలు వద్దు. ఆపేయ్. అయితే మీ కూతుర్ని మీకు తిరిగిస్తే ఆస్తి వదిలేస్తారా? ఓ వదండి, హ? ఈవిడ మాయలో మీరు పడకండి. ఈవిడ్ని అస్సలు నమ్మకండి. అసలు మీ అమ్మాయి ఈవిడ దగ్గర ఉందో లేదో అండి? అబ్బబ్బ, ఉంది. నా దగ్గరే భద్రంగా ఉంది. ఆ, ఉంటే చూపించండి. అబ్బబ్బబ్బ, చూపించాక ఆస్తి ఇవ్వకపోతే? ఆ, ఆ, ఆస్తి ఇచ్చాక అమ్మాయిని చూపించకపోతే చూపిస్తాను. హ, మాకు నమ్మకం లేదండి. ఏయ్, నువ్వెవరే మధ్యలో పానకల్ల పుడకలాగా? ఆమె నా కూతురు, ఆమె నా కూతురు, ఆమె నా కూతురు, ఆమె నా కూతురు. అవును, తను నా కూతురు లాంటిది. అందుకని నేను చెప్పినా తను చెప్పినా ఒక్కటే. తన మాటే నా మాట. మధు, నువ్వు చెప్పమ్మా. హ, చూడండి అత్తయ్య గారు, ఆ? ఆస్తి కోసం ఎన్ని గోతులు తీయడానికని సిద్ధపడే ఆ స్వభావం మీకుండడం వల్ల రాజశేఖరం గారి కూతుర్నివ్వకుండా ఆస్తి మీకు ఇవ్వబడదు. అమ్మాయిని తీసుకురండి, ఆస్తి తీసుకోండి. హ్మ్. రాజశేఖర్ గారు, ఇదే మీ మాట? అవును, నా బంగారు తల్లిని తెచ్చి నాకిచ్చి ఈ ఆస్తిని తీసుకోండి. ఆ, ఆ, అయితే నాకొక 10 రోజులు గడువు కావాలి. అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసు కదా, 10 రోజులు గడువెందుకు? అమ్మాయి 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 చాలా దూరంలో ఉంది. అక్కడి నుంచి రప్పించాలి కదా. ఆహా, ఇందులో ఏదో తిరగాసుంది. ఆ? డీల్ క్యాన్సిల్ అండి, డీల్ క్యాన్సిల్ అండి. అయ్యో, ఉంట్రా నేను చూస్తాను. నువ్వుండమ్మా ఉండు. రాజశేఖర్ గారు, అమ్మాయిని ఫారిన్ లో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంచాను. వాళ్ళు అమెరికాను వదిలేసి వేరే చోటికి మారారు. అమ్మాయి జాగ్రత్తగానే ఉంది. తనని ఇక్కడికి రప్పించే బాధ్యత నాది. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వాలండి, ప్లీజ్ అండి, ప్లీజ్. అలాగే, నీకు 10 రోజులు గడువిస్తున్నాను. చూడు, ఈలోపు నా కూతురు తెచ్చి నాకిస్తే నా యావదాస్తి నీకు రాసిస్తాను. కానీ అప్పటి వరకు ఈ ఆస్తి సంరక్షణ బాధ్యతని మధుమతికి అప్పగిస్తున్నాను. అనసూయ, గడువులోపు ఎదవ పనులు చేసి నా కూతుర్ని తీసుకురాకపోతే ఆస్తి లాక్కోవడం కాదు, నీ కంటి ముందే నీ ముద్దుల కొడుకు ప్రాణాలు తీసేస్తా.
కన్న బిడ్డ కోసం నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చి చచ్చేలా చేస్తాను. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఆ, రండి, ఇంకో 10 రోజులు పండగ చేసుకోండి, లోపలికి తగలడండి. ఆ. అమ్మా నువ్వేం బాధపడకమ్మా. 10 రోజుల్లో వాడి కూతుర్ని తేవడం కాదు చేతు, ముందు దీనంతు చూడాలి. పద. అమ్మా అసలు ఏంటమ్మా ఇదంతా? ఆ రాజశేఖరవుడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నిన్నెందుకు బెదిరించాడు? వాడి కూతురు నువ్వెందుకు దాచావు? ఏమ్మా ఈ ఆస్తి అంతా వాడు వాడిదంటున్నాడు అంటే ఈ ఆస్తి నువ్వు కష్టపడి సంపాదించింది కదా? ఈ ఆస్తి మీద మనకు ఎలాంటి హక్కు లేదా? ఉంది ఉంది నాన్న. ఆ రాజశేఖర్ నాది అని చెప్పుకునే ఈ ఆస్తి మీద, ఈ ఇంటి మీద, ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, వజ్రాల మీద, అన్నింటి మీద మనకు మాత్రమే హక్కుంది. మనమే ఈ ఆస్తికి సర్వాధికారులం. అలాంటప్పుడు మరి వాడొచ్చి ఈ ఆస్తి అంతా వాడిదే అంటున్నాడు. వాడి కూతురిని తిరిగి అప్పగించకపోతే మనల్ని ఇంట్లోంచి మెడబట్టుకుని బయటికి గెంటేస్తానంటున్నాడు. వాడలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకమ్మా సైలెంట్గా ఉన్నావు? వాడిని మన ఇంట్లోంచి నువ్వెందుకు బయటికి గెంటేలేదు? ఎందుకంటే ఈ యావదాస్తి వాడిదే కాబట్టి, ఈ ఇంటికి యజమాని వాడే కాబట్టి. అదేంటమ్మా ఈ ఆస్తి అంతా మందన్నావు, మళ్ళీ ఇప్పుడు వాడిదంటున్నావు? అవును, వాడు పెట్టిన ఒప్పందం ప్రకారం వాడి కూతుర్ని వాడికి అప్పగిస్తే ఈ ఆస్తి మనదే కదా. అవునమ్మా ఈ ఆస్తి మందే. అందుకే మనది అన్నాను. అంటే వాడి కూతురు నిజంగా నీ దగ్గర ఉందా? ఆ? ఆ రోజు పెళ్లి పందెంలో ఏమని చెప్పాను? ఉందనే చెప్పావు. అంటే ఉందనేగా. మరి వాడి కూతురు నీ దగ్గర ఉంటే ఇప్పటిదాకా మాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు మా దగ్గర ఎందుకు దాచినట్టు? మీకు చెప్పినా ప్రయోజనం లేదు. సరేనమ్మా, ఏ ప్రయోజనం లేకుండా నువ్వే పని చేయవని నాకు తెలుసు. కానీ నాకు వచ్చిన అనుమానం. ఏంటది? రేపేదో ఒక కారణం వల్ల మనం వాడి కూతురు వాడికి తిరిగి అప్పగించకపోతే మనల్ని వాడి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడుగా. ఖచ్చితంగా గెంటేస్తాడు. ఎందుకంటే ఆ రాజశేఖర్ పరమ మూర్ఖుడు. పైగా ఆస్తి మొత్తం వాడి పేరు మీదే ఉంది. కాబట్టి వాడి కూతుర్ని వాడికి అప్పగించకపోతే మనల్ని దేవుడు కూడా కాపాడలేడు. అప్పుడేం చేస్తావమ్మా? వాడి కూతురిని వాడికి తిరిగి అప్పగిస్తావా? నా ప్రాణం పోయినా అప్పచెప్పను. మరి ఆస్తి పోతుందిగా. ఆ? హ, ఆస్తి పోకుండా, మనం ఈ ఇంటి నుంచి బయటకు పోకుండా చేసే బాధ్యత నాది నాన్న. ఎలాగమ్మా? ఆ రాజశేఖర్ తన కూతుర్ని అప్పగించడానికి మనకి టైం ఇచ్చాడు. ఆ టైంలోపు మనం ఈ ఆస్తిని నొక్కేస్తాం. వాడికి పైసా మిగలకుండా మనం సొంతం చేసుకుంటాం. ఏమా అది సాధ్యమేనంటావా? హ. ఆ. హ్మ్. ఈ అనసూయకి అసాధ్యమన్నదే లేదు నాన్న. మళ్ళీ రాజశేఖర్ మన దగ్గరకొచ్చే లోపు లీగల్గా ఈ ఆస్తిని మన సొంతం చేసుకుంటాం. దానికోసం ఇల్లీగల్ పనులన్నీ చేస్తాం. వాడి కూతుర్ని వాడికి అప్పగించకుండానే వాడి ఆస్తిని మనకప్పగించేలా మనం చేస్తాం నాన్న. మనల్ని ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకొని పారిపోయేలా చేస్తా. ఐడియా బాగుందమ్మా, కానీ మనకసలు ఏ రిస్క్ లేకుండా వాడి కూతురు వాడికి అప్పగించేస్తే ఆస్తి మొత్తం మనదే అయిపోతుంది కదమ్మా. పగ పగరా, 25 పగ. హ, అది ఎలా నెరవేరుతుందిరా? నీ పీక మీద కత్తి పెట్టినా ఆ రాజశేఖర్ ఏడవాలి. వాడి కూతురు కోసం పిచ్చివాడైపోవాలి. వెర్రివాళ్ల వీధి వీధి తిరగాలి. నా కాళ్లకు దండం పెట్టి చెంపలు వేసుకొని తప్పైపోయింది అనసూయ దేవి గారు అంటూ ఏడవాలి. కూతురు
కనిపించక చచ్చేలోపు చూడలేక అందరూ ఉన్న అనాథగా చావాలి. తలకొరువి పెట్టేవాళ్లు కూడా లేకుండా దిక్కులేని శవంగా మిగిలిపోవాలి. అప్పుడే ఈ అనసూయకు మనశ్శాంతి మిగులుతుంది. అమ్మా, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీ బాధ మాత్రం నాకు అర్థమైందమ్మా. నీ కొడుగ్గా నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. ప్రస్తుతం ఈ ఆస్తి దక్కించుకోవడానికి మనం చెయ్యాల్సింది ఒక్కటే. ఓకేనా? ఓకే అమ్మా, నువ్వు చెప్పిన ప్లాన్ని ఇప్పుడే ఫాలో అవుతాను. వస్తాను. రే సుబా, రేయ్ రాజశేఖర్, నీకు వార్నింగ్ ఇవ్వటం వచ్చు, నాకు మార్నింగ్ లోపు దాన్ని తారుమారు చేయడం వచ్చురా. నీ కూతుర్ని నీకప్పగించకుండానే ఈ ఆస్తిని నా సొంతం చేసుకోకపోతే నా పేరు అనసూయే కాదు. ఏం సిస్టర్ నువ్వు అనేది? ఆ రాజశేఖర్ గారి కూతుర్ని అనసూయ అత్త తెచ్చివదా? ఖచ్చితంగా ఇవ్వదన్నయ్య. ఇవ్వకపోతే ఆమె దగ్గర ఆస్తి మొత్తం తీసుకుంటా అని చెప్పాడు కదమ్మా. ఆయన తీసుకోవాలి అంటే ఈమె దగ్గర ఆస్తి ఉండాలి కదా. అదేంటి సిస్టర్, ప్రస్తుతం ఆస్తి మొత్తం ఈమె హ్యాండ్ ఓవర్లో ఉంది కదా. కానీ రాజశేఖరం గారి కూతురు మన అత్త హ్యాండ్ ఓవర్లో ఉంది కదా. అంటే సింపుల్ అన్నయ్య. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆస్తిని అనుభవిస్తున్న అనసూయత్త పైసా పోతుందంటే ప్రాణం తీయడానికైనా వెనకాన్ని పిసినారత్త ₹1,00,00,000 ఆస్తిని అంత తేలిక వదిలేస్తుందా? ఏదో ఒక దిక్కుమాలిన ప్లాన్ వేస్తుంది. ఆ రాజశేఖర్ గారి కూతుర్ని అప్పగించకుండానే ఈ ఆస్తి కొట్టేయడానికి స్కెచ్ వేస్తుంది. దానివల్ల ఆమెకొచ్చే లాభం ఏంటమ్మా? ఆయన కూతుర్ని ఆయనకు అప్పగిప్పేస్తే ఆయనే సంతోషంగా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడుగా. అలానే నమ్మకం ఏంటన్నయ్య? అంటే రాజశేఖర్ గారి మాట తప్పుతారా? అలా అని అనసూయత్త అనుకోవచ్చు కదా. లేదా అసలు ఆయన కూతురు ఆవిడ దగ్గర లేకపోయి ఉండొచ్చు కదా. ఆమె దగ్గర లేదా? లేకుంటే ఉందని ఎందుకు చెప్తుంది? తన కొడుకుని రాజశేఖర్ నుంచి కాపాడుకోవడానికి చెప్పుండొచ్చు. అలా అని అదే నిజం అనుకోవడానికి కూడా లేదన్నయ్య. ఆమె దాచి కూడా ఉండొచ్చు. కాకపోతే ఇన్నేళ్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా ఒక అమ్మాయిని దాచిపెట్టడం అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండుంటుంది. ఆ రాజశేఖర్ గారి మీద, ఆయన కుటుంబం మీద భయంకరమైన పగ ఉండే ఉంటుంది. అందుకే పిల్లికి భిక్షం పెట్టని మన అత్త ఓ ఆడపిల్లని ఇన్నేళ్లుగా పోషించింది. మరి అలాంటి అమ్మాయిని అంత తేలిగ్గా తెచ్చిస్తుందా అనే అనుమానం. కానీ ఇవ్వక తప్పదు కదా సిస్టర్. తప్పించుకోవడంలో, తప్పులు చేసైనా ఆస్తులు చేజిక్కించుకోవడంలో అనసూయత్త ఆరితేరిపోయిందన్నయ్య. నా అంచనా కరెక్ట్ అయితే అనసూయత్త ఆ రాజశేఖర్ గారిని అనుమానిస్తుంది. ఆయన కూతుర్నివ్వకుండానే ఆస్తి తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టే ఉంటుంది. ఎలా సిస్టర్? డబ్బు నగలు బీరువాల్నే ఉన్నాయి, దాని తాళాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, ఆస్తులన్నీ ఆ రాజశేఖర్ పేరు మీదనే ఉన్నాయి, పత్రాలన్నీ నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. మరి మన కళ్ళు కప్పి మన అత్త ఎలా అమ్మేస్తుంది, ఎలా నొక్కేస్తుంది? అదే అనసూయాదేవి స్టైల్ అన్నయ్య. గోడకున్న సున్నాని కూడా తెలియకుండా కన్నం వేయగలదు, తాడు కూడా తెలియకుండా సముద్రంలో నీళ్లు తోడేయగలదు. అయినా అప్పులిచ్చే అత్తయ్య డబ్బులు తన దగ్గర ఎందుకు ఉంచుకుంటుంది? ఊరి జనానికి ఎప్పుడో వడ్డీలకిచ్చే ఉంటుంది. ఆ వివరాలు ఆమెకు తప్ప మరింకెవరికి తెలీదు. అలాగే ఈ ఆస్తుల మీద వచ్చిన ఆదాయమంతా ఎన్నో చోట్ల ఆస్తులు కొనే ఉంటుంది. ఈ
ఈ వివరాలు ఆమెకు తప్ప మనకు తెలీదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడో ఈ ఇంటి నుంచి వెళ్లిపోయిన రాజశేఖర్ గారికి కూడా తన ఆస్తులు ఎంతున్నాయో ఎక్కడెక్కడున్నాయో తెలీవు. అలాంటిది మనకెలా తెలుస్తుందన్నయ్యా? మరిప్పుడు ఎలా సిస్టర్? ఆయన ఆస్తిని ఎలా కాపాడగలం? ఆయన కూతుర్ని ఎలా తెచ్చివ్వగలం? ఆస్తి కోసం అత్త ఏదో అతి తెలివి చూపిస్తుందన్నయ్యా. దాన్ని పసిగడితే చాలు. హ, అత్త పని పట్టొచ్చు. నువ్వు పని చేయన్నయ్యా. ఓకే సిస్టర్, ఈ నిమిషం నుంచి నేను అదే పని మీద ఉంటా. వస్తా. అత్త అనసూయ, నీది కానాస్తిని నాది అని చెప్పుకొని అందర్నీ మోసం చేశావు. ఓ తండ్రి కూతుర్ని విడతీసి వాళ్ళ ఉసురు పోసుకున్నావు. ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు. నా రూపంలో నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీ పని పడుతుంది.